అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో బీజేపీ లేనిది టీడీపీ జనసేన లేవు అంటూ కూడా ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కమ్మతో పాటు మిగతా కులాలు కూడా ఉన్నాయి అంటూ కూడా ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆ కమ్మతనం పోవాలి, పనిచేసే వారికి పదవులు ఇవ్వాలి అని కూడా ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒకంత సంచలనం రేపుతున్నాయి. ఆనందం అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. ఆదినారాయణ రెడ్డి కామెంట్స్కి సంబంధించి ఒకంత డిస్కషన్ అయితే నడుస్తోంది. కూటమి కలిసి పనిచేస్తున్నాయా, కూటమిలో పార్టీల పరంగా ఎవరికి వారు విడివిడిగా పనిచేస్తున్నారా, లేకపోతే విడివిడిగా ఉండేటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ఉంటున్నారా అనేది కూడా ఒకంత సంచలనంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కీలకం, కానీ రాష్ట్రంలో కీలకం ఎవరు అనేటువంటి మాట సీట్ల విషయంలో చూస్తే దాదాపుగా 130 పైచిలుకు సీట్లతోటి టీడీపీ ఉంది, 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు, వచ్చినటువంటి ఓటు శాతం కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి చోట జనసేన టీడీపీ నేతలు కలిసి పనిచేసినటువంటి విధానం కావచ్చు, ఏంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇది చేసే విషయంలో ఆయన మాట్లాడారా, లేకపోతే భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి మాట్లాడారా, లేకపోతే రాష్ట్రంలో ఒక వర్గాన్ని ఒక కులానికి సంబంధించి ఆయన మాట్లాడారా అనేటువంటి రకరకాల సందేహాలు వస్తున్నాయి కదా వెంకట్. ఎలా చూడాలంటారు ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ని పర్టికులర్గా? మురళి, రాజకీయాల్లో సాధారణంగా అంటే 2014 తర్వాత నుంచి కూడా ఈ కమ్మ సామాజికుడికి ఆధిపత్యం అనేది మనం ఎక్కువగా వింటూ వచ్చాం. అంటే వైసీపీ చేసే ప్రతిసారి కూడా వైసీపీ టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో అటు వైఎస్ జగన్ కానీ, లేదంటే గతంలో విజయసాయి రెడ్డి కానీ, లేదా ఇతర వైసీపీ నేతలు కూడా చాలా సందర్భాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. రాజకీయంగా అంటే తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గ నేతలకు ఎక్కువగా ఆధిపత్యం ఉంది, కమ్మ సామాజిక వర్గ నేతలు చెప్పిందే చెల్లుతుంది. అదేవిధంగా ప్రభుత్వంలో బీసీలు ఉన్నారని చెప్పినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత దక్కుతుంది అనేది కూడా కొంత వినపడినటువంటి కామెంట్. అంటే ముఖ్యంగా ఆ మంత్రి నారా లోకేష్ పక్కన ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ, వీళ్ళందరి విషయంలో కూడా ఇదే కామెంట్ మనం వినటం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలో ఉంది బీజేపీ, జనసేన, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి ఆరోపణ చేశారు. అంటే టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా బీజేపీ లేదే, టీడీపీ లేదు, లేదా జనసేన పార్టీ లేదంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇవ్వబట్టే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాయా అనే కోణంలో ఆయన మాట్లాడి ఉండొచ్చు. అదేవిధంగా ఇక అంటే కేంద్రంలో అప్పుడు జగన్ బలంగా ఉన్న సమయంలో టీడీపీకి, జనసేన పార్టీకి కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోయింటే పరిస్థితి మరో రకంగా ఉండేదనే ఉద్దేశంలో కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో అప్పుడు ఎన్నికల సమయంలో కానీ, అంతకు ముందు కానీ తాము అంటే బీజేపీ నుంచి సహకారం లేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, ఇతర నాయకులు కానీ ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అంటే గత చరిత్రతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఆయన కొంత బేరీజ్ వేసుకుని మాట్లాడినట్టుగానే కనపడింది. అయితే ఈ విషయంలో కూడా కొంత ఆయనకు కోపం ఉంది. అంటే మంత్రి పదవి పార్టీ సభలో మాట్లాడారు కాబట్టి, పార్టీని ఉద్దేశించి పార్టీని పొగడాలి కాబట్టి సో ఆ స్థాయిలో కామెంట్ చేశారని అనుకోవచ్చు అంటారా? లేకపోతే టీడీపీలో కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది, అప్పుడు గుర్తుకు రాలేదా ఆదినారాయణ రెడ్డికి ఆ కమ్మతనం అనేటువంటి ఒక విషయం కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది కదా? వాస్తవానికి ఆయన ఉన్నప్పుడే ఎక్కువగా టీడీపీలో అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే దేవేంద్రమ్మ కానీ, లేదంటే ఇతర నాయకులకు ప్రాధాన్యత క్యాబినెట్ లో దక్కినటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా కృష్ణా జిల్లా నాయకులు కొంత డామినేట్ చేసేవాళ్ళు అనేది కూడా వినపడింది. అదే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కొంత కామెంట్ చేసే ఉండేది. అయితే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, లేదంటే కొంతమంది గొట్టిపాటి రవికుమార్ కానీ, ఇలా కొంతమంది కమ్మ సామాజిక వర్గ నేతల ఆధిపత్యం నడుస్తోంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి.
అలాగే మంత్రి నారా లోకేష్ విషయంలో కూడా కొంత వీళ్ళకి అసంతృప్తి ఉంది, బీజేపీ నేతలకు కొంత అసంతృప్తి ఉంది, మంత్రి పదవులు రానివ్వడం లేదు. అంటే కొంత ఇటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రెడ్లను కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. ఇప్పుడు అందుకనే ఆదినారాయణ రెడ్డి ఈ తరహాలో మాట్లాడారు అనేది కూడా కొంత అటు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. 1983లో ఎన్టీఆర్ సీఎం గా అంటే కూటమిలో లుకలుకలు అని వెంకట్, కూటమిలో లుకలుకలు ఉన్నాయి అని జనసేన టీడీపీకి సంబంధించి మాత్రమే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జనసేనకి టీడీపీకి మధ్యలో కూడా కూటమిలో లుకలుకలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు. ఈ రెండు పార్టీలతో కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి పొసగడం లేదనేటువంటి అర్థం వచ్చిందంటారా ఈ కామెంట్స్ తోటి? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ సంగతి అంటే జనసేన ఏ విషయం జరిగినా సరే టీడీపీ లేదా జనసేన పార్టీని రాష్ట్రంలో ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ విషయంలో కానీ లేదంటే తిరుమల లడ్డు వ్యవహారంలో కానీ వీటన్నిటికి సంబంధించి ఎక్కువగా ఈ రెండు పార్టీలే కనపడుతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రోడ్ల విషయంలో జరిగితే పవన్ కళ్యాణ్, లేదంటే ఐటీ రంగంలో పెట్టుబడులు వస్తే నారా లోకేష్, లేదంటే పెన్షన్లు ఇస్తే చంద్రబాబును పోగొడతాం మాత్రమే జరుగుతోంది. కానీ ఎక్కడా కూడా బీజేపీ నేతల ప్రస్తావన ఉండటం లేదు. ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏదో నామమాత్రంగా వాడుతున్నారు. కానీ జిల్లాల్లో కూడా టీడీపీ నాయకులు బీజేపీ నాయకులను పట్టించుకోవడం లేదు. అంటే చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు కూడా ఎక్కడ టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి అంటే మంత్రి పదవుల విషయంలో కూడా ఏదో నామమాత్రంగా 1-2 మంత్రి పదవులు ఇచ్చారు. తమను అటు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా మొన్న కూడా మనం చూస్తే పవన్ కళ్యాణ్ తో కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇలా వీళ్ళు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా బీజేపీ ప్రస్తావన లేదు. ఆ ప్రెస్ మీట్ లో మాధవ్ను తీసుకొచ్చి కూర్చోబెట్టడం మినహా మిగిలిన అంశాలు ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన లేదు. ఇదే కొంత వీళ్ళకి ఆగ్రహానికి కారణం అవుతుంది అనేది కూడా వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఏది చేయాలనుకున్నా సరే వీళ్ళు చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ నారా లోకేష్ గానీ పదే ఢిల్లీ వెళ్ళినప్పుడు రేపు సోమవారం కూడా చంద్రబాబు 9వ తారీఖు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అదేవిధంగా మొన్న మధ్య పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చారు, అలాగే లోకేష్ కూడా వెళ్ళొచ్చారు. వీళ్ళు ఏం చేయాలనుకున్నా సరే కేంద్ర పెద్దలకు చెప్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి చెప్పడం లేదు. వాళ్ళు ఏం తీసుకోవాలన్నా సరే ఏ అనుమతి తీసుకోవాలన్నా సరే కేంద్ర నాయకత్వం దగ్గరే తీసుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అడగటం లేదు అనే కోపం కూడా వీళ్ళలో కొంత ఉంది అనే మాట అయితే అంటే జనసేన చెప్తుంది ఏంటి అంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మెజారిటీ సీట్లతోటి మా ముఖ్యమంత్రి ఉన్నారని అటు టీడీపీ చెప్తుంది. కేంద్రంలో మీరు బాగానే ఉన్నారు, ఓట్లు సీట్లు త్యాగం చేసినటువంటి మమ్మల్ని ఎందుకు ఇప్పుడు మా ప్రస్తావన తీసుకొస్తున్నారని కూడా ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన దాని అంశం కింద కామెంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవే కదా అది? ఎస్, అంటే వాస్తవానికి జనసేన పార్టీ నుంచి కానీ లేదంటే టీడీపీ కానీ కొంత బీజేపీ విషయంలో ముందు లాస్ట్ చివరి వరకు కూడా అసలు బీజేపీ కూటమిలో ఉంటుందా లేదా, అంటే రాష్ట్రానికి సంబంధించి కూటమిలో ఉంటుందా లేదా, సైలెంట్ గా మద్దతు ఇస్తుందా అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ ఇక ప్రభుత్వంలో తాము కూడా ఉండాలి అని నిర్ణయించుకోవడం, అంటే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా తాము కూడా ప్రభుత్వంలో ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి అటు బీజేపీ కేంద్ర నాయకత్వం వచ్చి వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా బలమైనటువంటి అభ్యర్థులు లేక కామినేని శ్రీనివాసును లేదంటే అటు హెచ్చర్లకు సంబంధించి కానీ లేదంటే ఇటు ఆదినారాయణ రెడ్డికి సంబంధించి కానీ లేదంటే అటు అనపర్తికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి ఇలా కొంతమందికి సంబంధించి టీడీపీలో ఉన్నటువంటి నాయకులకు, టీడీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి నాయకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కూడా బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా కేబినెట్ సమావేశాల సందర్భంగా కానీ లేదంటే ఏదైనా కీలక సమావేశాలు, రాజకీయ పరమైనటువంటి సమావేశాలు కానీ పరిపాలనకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినప్పుడు కూడా బీజేపీ నేతలకు ప్రాధాన్యత దక్కటం లేదనే కోపం అయితే బీజేపీ నేతలు ఉంది. అటు విష్ణుకుమార్ రాజు విషయంలో కూడా ఇదే కనపడింది. ఆయన కూడా ఈ మధ్యకాలంలో కొంత వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేశారు. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ కూడా ఆయన మంత్రి పదవి ఇస్తే ఇలాంటి కామెంట్స్ చేయరు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా, ఆ కోణంలో చూడొచ్చు అంటారా? అసంతృప్తి కూడా ఈ కామెంట్స్ రూపంలో బయటకు వచ్చాయనుకోవచ్చు అంటారా? ఎస్, కామినేని శ్రీనివాస్ కూడా అసంతృప్తికి లోనవడానికి ఇదే కారణం. అదే చెప్పబోతున్నాను. కామినేని శ్రీనివాస్ కూడా ఈ మధ్యకాలంలో కొల్లేరుకి సంబంధించినటువంటి వివాదం నడిచినప్పుడు ఆయన కూడా కొంత అసంతృప్తిగా మాట్లాడారు. అంటే కొల్లేరులో తాను అంటే కొల్లేరుకి సంబంధించినటువంటి సమస్యను ఎక్కడ చెప్పుకోండి అంటే తానికి మళ్ళీ పోటీ చేయను, తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరు అనే విధంగానే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా అదే కోణంలో ఉన్నారు. అటు అమరావతి విషయంలో కానీ లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కానీ విష్ణుకుమార్ రాజు ఆలోచన కూడా అదే కనపడుతుంది. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ అయితే ఒకంత సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి కామెంట్స్ పార్టీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే పార్టీ పరమైనటువంటి మీటింగ్లో తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు. కానీ కూటమిలో అది ప్రతిపక్షం కూడా కాదు,
కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి ఆ విధంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడకూడదని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ టీడీపీలో ఉన్నటువంటి ఒక వర్గం ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవిని కానీ కేటాయిస్తే ఆయన అటువంటి కామెంట్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మంత్రి పదవి రాలేదన్నటువంటి అసంతృప్తి ఆ కామెంట్స్కి కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓట్లు సీట్లు త్యాగం చేసినటువంటి పరిస్థితుల్లో మా మీద ఎందుకు అటువంటి కామెంట్స్ చేస్తున్నారని ఇటు జనసేన కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.